1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వట్లేదండి సంజయ్ రెడ్డి. వాళ్ళ వైఫ్ విషయంలో మా బ్రదర్ అక్షయ్ రెడ్డి కస్తూరి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటుంది, వాళ్ళిద్దరితోనే అడిగించిండు. నా వైఫ్ మనసు మార్చుకుంటా, నాకు హెల్ప్ చెయ్యు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదని నేను హెల్ప్ చేసిన తనకి. జూన్లో నా హెల్ప్ చేస్తా. ప్రణీత రిష్కా ఉన్నారు కదా, బెటర్ ఉన్నారు, నా వైఫ్ కంటే బెటర్ ఉన్నారు, అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో నీకు హెల్ప్ చేస్తా అని అంటే నేను అప్పటికే సైబర్ సెక్యూరిటీ వర్క్లో 50 lakhs to 1 crore చేసేవాడిని. సో నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, నా వర్క్ క్లోజ్ చేయిస్తున్నాడు, బిజినెస్లో గ్రో అవ్వనీయకుండా చేస్తున్నాడు అని చెప్పి నేను హెల్ప్ అడిగిన అతనికి. ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసి, ఆ అమ్మాయి కూడా డ్రామాలు ఆడిందిలా తెలియదు. 1.5 year నుంచి అండి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మా బ్రదర్స్, మా ఫ్లాట్ ఓనరు వీళ్ళందరూ కలిసి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేశారు. నా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళందరూ కూడా మ్యారేజ్ జరగనీయకుండా చేసారు. ఇప్పటికి కూడా అండి మ్యారేజ్ జరగనిస్తలేదు. 1.5 year అవుతుంది. నాకు ఏ హెల్ప్ కాదు కదా, నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిండు సంజయ్ రెడ్డి అన్న అతను 1.5 year నుంచి. నేను వాళ్ళ వైఫ్ విషయంలో హెల్ప్ చేస్తే నన్ను హరాస్మెంట్ చేసిండు, మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు, నాకు బిజినెస్లో గ్రో అనియకుండా తొక్కేసిండు, నన్ను ఇబ్బంది పెట్టిండు, డబ్బులు రానియకుండా చేసిండు 1.5 year నుంచి. అని ఒకటే నేను మూవ్ ఆన్ అవుతాను. నాకు మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే నేను అంత ఈజీ కాదు. వీళ్ళందరినీ రిమూవ్ చేసి బెటర్ అయిన వాళ్ళని. సో చంద్రకారెడ్డి ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, బయట బెటర్ ఆప్షన్స్, డాక్టర్స్ ఉన్నారు అన్నారు, రిచ్గా ఉండే వాళ్ళు ఉన్నారు అన్నారు, వీళ్ళందరూ ఉంటేనే నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. సో ఆ లిస్ట్ అంతా నా స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్, ఎవరితోనైనా డైరెక్ట్గా ఇవ్వండి, నేను ఒక బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా అని చెప్తే కూడా వాడు 1.5 year నుంచి అండి నేను ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు, మ్యారేజ్ జరగనిస్తున్నాడండి. ఆ కొచ్చాలని వాడుకు సంజయ్ రెడ్డి ఇట్లా హెల్ప్ చేస్తే ఇట్లా నన్ను 1.5 year మ్యారేజ్ జరగనీయకుండా, నాకు ఏ విధమైన హెల్ప్ కానీ ఏది కానీ చేయలేదు 1.5 year నుంచి. నేను వానికి హెల్ప్ చేసిన 1.5 year నుంచి వాడిని పెళ్ళంతో వాడు దెంగులాడుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసి చూడండి. నాకు 1.5 year నుంచి మ్యారేజ్ జరగలేదు. ఇట్లా ఇబ్బంది పెట్టిండు, నాకు బిజినెస్లో గ్రో అవ్వనీయకుండా చేసిండు. నేను వర్క్ చేస్తలేనంటే కారణం సంజయ్ రెడ్డి. నేను వర్క్ చేస్తలేను ఎందుకంటే వర్క్లో ఇన్వాల్వ్ అయ్యాడు, నా బిజినెస్ గ్రో అని వస్తలేడు. మరి ఇంకేం వర్క్ చేయాలి చెప్పండి. నాకు ఏ విధమైన హెల్ప్ కానీ ఏది కానీ చేస్తా అని నాకు వాళ్ళ ప్రణీత రిష్కా అనే అమ్మాయితో హెల్ప్ చేస్తా మ్యారేజ్కి అని చెప్పి అలా వైఫ్ని 1.5 year చంద్రకారెడ్డితో దెంగులాడుతున్నాడు వీడు సంజయ్ రెడ్డి. 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. సో నా వరకు ఆ వరస్ట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు చెప్పు తీసుకొని కొడతా, లంజా కొడుకున్న వరస్ట్ ఆప్షన్స్ వస్తే నా వరకు వచ్చినప్పుడు అప్పుడు చెప్తా, బెటర్ అయిన ఆప్షన్స్తో నేను ప్రొసీడ్ అవుతాను, లేదంటే సింగిల్గా ఉంటా. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటాను సంజయ్ రెడ్డి. ఆ వరస్ట్ ఆప్షన్స్తో నా వరకు వస్తే నేను బెటర్ అయిన ఆప్షన్స్తోనే ప్రొసీడ్ అవుతాను మ్యారేజ్కి. లేదు అని అంటే సింగిల్గా ఉండిపోతాను లైఫ్ లాంగ్. సో నేను అడిగిన లిస్ట్ ఉంటేనే మ్యారేజ్కి ప్రొసీడ్ అవుతా, లేదు అంటే నేను సింగిల్గా ఉండిపోతా లైఫ్ లాంగ్.